దేవుని యొక్క వాక్యము ఈ దినాన మనం చదువుకున్నాం. 52 కీర్తన ఇదిగో 8వ వాక్యములో ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయాగు సౌలునొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు రచించిన కీర్తన. దావీదు అనే భక్తుడు ఉన్నాడు, ఆయనను వెతుకుతూ ఉన్నాడు సౌలు. దావీదును ఎతుకుతూ ఉంటే దావీదును ఎతుకుతూ ఉంటే దొరకల, ఎక్కడ దొరకల, అతను పట్టుకోలేకపోతా ఉన్నాడు. అయితే ఈ సంగతి ప్రజలకు తెలుసు, వెతుకుతున్నాడు దొరకటలేదని. కానీ ఒక వ్యక్తి, అతని పేరు దోయాగు. ఈ దోయాగు అనబడినటువంటి వ్యక్తి తన పనిగట్టుకొని తనకు సంబంధం లేని పని, తనకు సంబంధం లేని విషయం ఏం చేస్తున్నాడట, అతను పనిగట్టుకొని దావీదు దగ్గరకు వచ్చి అక్కడ సౌలు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఈ సంగతి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఫలానా ఇంటికి అబీమెలెకు అనే వ్యక్తి దగ్గరికి అక్కడ వచ్చాడయ్యా, అక్కడ వచ్చి నేను చూశానయ్యా, అతడు ఉన్నాడయ్యా, అతడు అక్కడ ఉంటాడయ్యా అనే మాట, ఆ మాట చెప్తున్నాడు. నిజంగా వెతుకుతుందేమో సౌలు, దొరకకుండా ఉన్నదేమో దావీదు, దొరకకుండా చేస్తుందేమో దేవుడు. కానీ ఈ దోయాగు అనబడినటువంటి వ్యక్తి అదిగో ఏం చేస్తున్నాడట, దావీదు ఉన్న స్థలము ఎక్కడికి వచ్చాడు, ఈ ఇంటి దగ్గరకు, ఏ ఇంటి దగ్గరకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు అనే మాట ఈ సందర్భంలో అక్కడ చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయములో మనకు కనబడింది. అదిగో 22వ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతాం. ఇప్పుడు దావీదు అక్కడ నుండి బయలుదేరి అద్దుల్లాము గృహములోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎత్తుకు వచ్చి, దావీదేమో తరబడతా ఉంది, దాక్కుంటా ఉన్నాడు, గృహంలో దాక్కుంటా ఉన్నాడు, ఎక్కడెక్కడ గృహం ఉందో కనబడిన స్థలములలో దాక్కుంటా ఉన్నాడు. ఆ సంగతి అదిగో మరి తన ఇంటి వారికి తెలిసిందట. అదిగో ఫలానా, అదిగో గృహ అద్దుల్లాము అనబడిన గృహం ఉందయ్యా, అక్కడ ఉన్నాడని దావీదు ఉన్నాడని తెలిసి తన ఇంటి వారందరూ అక్కడికి వెళ్ళారట దావీదును కలుసుకోవడానికి. అయితే మరియు ఇంటి వారు వెళ్ళారయ్యా అంటే ఒక రకంగా మరి తన కొడుకుని తన వారిని చూసుకుంటానికి వెళ్తున్నారు. కానీ ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎవరంట, ఇబ్బంది కలవారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ. నిజంగా ఇది మాత్రం ఆశ్చర్యమే. ఎవరెవరు వస్తున్నారంటే దావీదు దగ్గరికి ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది, పనులలో ఇబ్బంది, కుటుంబంలో ఇబ్బంది, ఉద్యోగంలో ఇబ్బంది, వ్యాపారంలో ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది లేకుండా లేరండి. ఏ స్థలములోనైనా, ఏ పట్టణములోనైనా, ఏ గృహములోనైనా, ఏ ప్రాంతములైనా ఇబ్బంది ఉన్నది అనే యొక్క ఉదయ కాలమున దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇబ్బంది లేదయ్యా అనేవాడు లేరు. ఏదో ఒక రకమైన ఇబ్బంది పడతా ఉంటావు, ఏదో ఒక శ్రమ పడతా ఉంటావు, ఏదో రకమైన బాధపడతా ఉంటావు, ఏదో ఒక రకమైన శ్రమలు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకో. ఇబ్బంది లేని వాళ్ళు ఒకరికి నెల 2 నెలలు బాగుంటాయి, 2 వారాలు బాగుంటాయి నెలలో. ఎందుకని దర్శన్ గారు అయ్యా నెలలో మొదటి 2 వారాలు బాగుంటాయి అంటున్నా. శాలరీ ఉండి పెన్షన్దారులు లేకపోతే ఇంకా 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 బాగుంటుంది, హుషారుగా ఉంటుంది. 3వ వారం కొంత హుషారు తగ్గింది. 4వ వారాలు వచ్చేసరికి అప్పుడు అంటాం, ఏంటమ్మా అంటానండి, ఏదో ఇబ్బందులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నావులే. కనుక దావీదు భక్తుడు వచ్చేసి అదిగో గృహంలో దాక్కుంటే, తన ప్రాణాపాయం ఉందని దాక్కుంటే తన దగ్గరికి ఇంటి వాళ్ళు వెళ్ళారు, తన దగ్గరికి ఇబ్బంది కలిగిన వాళ్ళందరూ వెళ్ళారట. ఒకసారి మనం ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి అయ్యా అంటే, ఎప్పుడైతే నువ్వు అన్నం పెట్టాలి నువ్వు అనుకుంటావో, ఎవరికన్నా అన్నం పెట్టాలి, నేను ఎవరికన్నా ఏదన్నా చేయాలనుకుంటావో, అన్నం నీకు లేకుండా చేస్తాడు ముందు.
నువ్వు అన్నం పెట్టాలన్నావు కదా, నీకు అన్నం లేకుండా చేస్తాడు, అన్నం పెడతావో లేదో చూస్తాడు. ఎవరికైనా బట్టలు పెట్టాలనుకుంటే నీ బట్టలు కుట్టించుకోవటానికి ఉపయోగం, అది సమయాన్ని రాని కూడా చేస్తాడు. బట్టలు ఏదో ఒక రీతిలో నువ్వు కట్టాలి, డబ్బులు సమకూర్పణ చేస్తాడు. కానీ ఏదో ఒక రీతిలో చేసావా, ఆ తర్వాత అందరితో వెళ్ళిపోదు, అప్పుడు దెబ్బమొక్కి అన్నం కూడా అంటే డబ్బలు వస్తాయి దానం. అలాగే ఈ ఇబ్బందులను బట్టలు పెట్టిన దానిలో రెట్టు పోస్తారు అంటావు. ఏదైతే నువ్వు పెట్టాలనుకుంటావు అది చేయలేకపోతా ఉంటావో అది నువ్వు చేయగలిగితే, ప్రాణాన్ని తెగించి ఒక త్యాగం నువ్వు చేయగలిగితే, ఒక అడుగు ముందుకు వేయగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని మాట ప్రకారం లోపడగలిగితే అద్భుతాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదే దావీదు భక్తుల జీవితంలో కూడా అంతే. తన ప్రాణ ప్రేమతో ఉండి అతని గృహంలో దాక్కుంటే తన దగ్గర తగ్గివంటి వాళ్ళు వెళ్ళారు. అంతేపాటు ఇబ్బందులు ఉన్న వారందరూ వెళ్తున్నారు. ఏంటో సమస్య అంటే ఇబ్బంది అయ్యా అని చెప్తున్నారు. వెళ్ళి తన ఇబ్బందినే ఒకసారి నా సమస్యలు ఎక్కువైపోతా ఉంటే నీ సమస్యలు ఏంటమ్మా? సామెత ఒకటి ఉంది, రోలు వెళ్ళిపోయి అంటే డోలుకి చెప్పుకుందంట. డోలు రోలు పద్దాక నన్ను దంచుతున్నారయ్యా, పచ్చడి చేస్తున్నారయ్యా, నన్ను ఏదో ఒక రీతిలో మసాలా దంచుతున్నారయ్యా అని చెప్తున్నాడు. బాగా ఇబ్బంది పడిపోతున్నాను, నన్ను పదే పడుతున్నారయ్య. ఎవరికెళ్ళి చెప్పుకుంటే డోలుకెళ్ళి చెప్పుకుంటే డోలు అన్న నువ్వు ఒక పక్క వాడిస్తున్నారు, నాకు రెండు పక్కల ఒకరు అనుకుంటా నీకు ఆ పక్కే డబ్బులు, నాకు మాత్రం రెండు పక్కలు ఉన్నాయి. ఒకసారి రెండు పక్కల సమస్యలతో తెలియని సమస్యలతో ఉండొచ్చు, అయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? ఏ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావో, ఏ ఇబ్బందులతో నలిగిపోతా ఉన్నావో, ఏ కష్టమని బాధపడిపోతా ఉన్నావో, అయినను దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది పొలంలో ఉన్నావా, అది పట్టణంలో ఉన్నావా, ఇదిగో మరి ఉద్యోగంలో ఉన్నావా, వ్యాపారంలో ఉన్నావా, కుటుంబంలో ఉన్నావా, పిల్లల సమస్యలతో ఉన్నావా, నువ్వు చెప్పుకోలేని బాధతో ఉన్నావా, ప్రతిదీ చూడగలిగిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూసే దేవుడు. ఆయన పేరు పెట్టింది ఆగరంటుంది కదా, తన కుమారుడు చనిపోయే పరిస్థితులలో, తన కుమారుడు పోగొట్టుకునే స్థితులలో, అయాయిపోతున్న తరుణములో, ఎదురు చూసిన నీళ్ళ దొరకని పరిస్థితులలో అదిగో ఆగరంటుంది. అదిగో నీళ్ళ ఓటను చూసినప్పుడు, దేవుడు కన్నులు తెరిచినప్పుడు, ఆమె కన్నులు తెరబడినప్పుడు, ఒక అద్భుతాన్ని చూసినప్పుడు, నీటి ఓటను చూసినప్పుడు, అతని పిల్లవాడిని తాగించినప్పుడు, ఆమె కూడా తన చుట్టూతో నీళ్లు నింపుకున్నప్పుడు అప్పుడంటుంది నీవు చూచుచున్న దేవుడు అయ్యా. దేవునికి స్తోత్రం. ఏ స్థలములైనా కానీ అద్భుతం చేయాలంటే దేవుడు, ఆశ్చర్యం చేయాలంటే దేవుడు. ఏ దేవుడైతే నమ్ముకున్నావో, ఏ దేవుడైతే ఆరాధిస్తున్నావో, ఏ దేవుని మాట వింటున్నావో, ఏ దేవుని మాటకు లోపడుతున్నావో, ఏ దేవుని మాటకు భయపడుతున్నావో, ఈ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు, ఈ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఇప్పుడు జీవితంలో కార్యాలు చేస్తాడు, ఇప్పుడు జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక భయపడుక. ఇబ్బంది వచ్చిందంటే నలిగిపోగాక దేవునికి చెప్పుకోవాలి. దావీదు దగ్గరికి వచ్చారు. ఏ స్థానంలో ఉన్నాడు అంటే దావీదు దేవుని స్థానంలో ఉన్నాడు. ఆ స్థలంలోకి వచ్చి అందరు ఇబ్బందినంట అప్పులు చేసుకున్న వాళ్ళంతా కూడా అంటారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరంటే మూడో వాళ్ళు ఎవరంటే అప్పులు చేసుకున్నారు. అప్పులు అయ్యా కుటుంబపరంగా అప్పులైపోయారు. కొన్నిసార్లు తెలియక అప్పులైపోయాం, కొన్నిసార్లు సమస్యల వల్ల అప్పులైపోయాం, కొన్నిసార్లు తెలియక ఇబ్బంది పడతా ఉండి అప్పులు చేసుకున్నాం. అప్పులు ఈ అప్పులు తీర్చాలి అంటే ఎవరో తెలుసా? దేవుడే తీరుస్తాడండి. ఎంతలా సమస్యనైనా ఎంతలా అప్పులైనా తీర్చగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. అప్పులు తీరుస్తాడు. ఆయన అన్నాడు కదా, తన మహిమోశ్వర్యము చొప్పున ప్రతి అవసరత అన్నాడు. అయ్యా అప్పులే కాదు, సమస్యలే కాదు, ఇబ్బందులే కాదు, ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. అందుకోసం అక్కడ అప్పులు చేసుకున్న వాళ్ళందరూ వచ్చారంటే దావీదు దగ్గరికి. అదే కాదట అసమాధానము, ఇంట్లో సమాధానము, భార్యాభర్తలుగా సమాధానము, కుటుంబంలో కుమార్తెలుగా సమాధానము, ఉద్యోగంలో సమాధానము, చేతి పనుల అసమాధానము. ఏ అసమాధానముతో ఉన్నారో వారందరూ ఎక్కడికి వచ్చారట? దావీదు దగ్గరికి వచ్చారంట. ఎత్తుకుంటా తర్వాత అతని యొక్క కూడుకొనగా అది లెక్క.
మంచి మంచి వాళ్ళకి అధిపతి కాదంట ఆయన. ఉన్న వాళ్ళు ధనవంతులు కాదంట అధిపతి. లేకపోతే మంచి బిజినెస్ పీపుల్ కాదంట అధిపతి. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళకంటే కాదంట అధిపతి. ఎవరికంట? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, అప్పు చేసుకున్నటువంటి వాళ్ళు, అసమాధానంగా ఉన్న వాళ్ళు, వీళ్ళకంటే అధిపతి. నిజంగా ఆ స్థానం ఏంటో తెలుసు దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను బలహీనతలలో, అపాయములలో, బాధలలో, కృంగినప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏ దిక్కుతోచని పరిస్థితులలో, కష్టకాలములలో, ఇబ్బంది కాలములలో, శ్రమల కాలములలో, బాధలలో ఆశ్రయదుర్గమైన దేవునికి స్తోత్రా. వారికి అధిపతిగా ఉన్నట్టు దేవుడు నీకు అధిపతిగా, ఆయన పోషకుడుగా, ఆయన కాపరిగా, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్న దేవుడు ఈ దినము వరకు కూడా కంటిక రెప్పలా కాపాడిన దేవుడు అరణ్యములో ఉన్నప్పుడు అధిపతినిగా చూసుకున్నారంట దావీదు భక్తుని. అయితే అతని దగ్గరకు ఎక్కువ తక్కువ అది మామూలు కాదు, 400 మందిని పోషించాలి రోజు. ఆయనకే కష్టంగా ఉంటే ఆయనతో పాటు ఎంతమంది అంట? 400 మంది. అసలు 2 చుట్టాలు వస్తేనే, లేకపోతే 4 చుట్టాలు వస్తేనే వచ్చిన రోజు బాగానే ఉంటది కూర అన్నం. రెండో రోజు నుంచి మెత్తపడితే ఏం చేద్దాం, ఇలా ఏం చేద్దాం. ఫస్ట్ రోజు మాత్రం మటన్ చికెన్, తర్వాత ఇక మెత్తగానే ఉంటుంది బండి. కారణం ఏంటంటే ఒకరు బరువు ఒకళ్ళు మహిళలు మోసపడే రోజులు కాదు ఇది. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. మొయ్యాలంటే మన వల్ల అయ్యే పని కాదండి. కానీ దాగిపెట్టుడు అంటున్నాడు. ఎంతమంది వచ్చారు? 400 మంది. ఆయన భయపడిపోకండి. ఇదిగో నీకోసము ఏమైతే దేవుడు సిద్ధపరిచాడో అది చేస్తాడు, ఆయన చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా, అలాంటి సిచ్యువేషన్ లో ఉండగా, అలాంటి సందర్భంలో ఉండగా ఇప్పుడు అంటున్నాడు. కంటిన్యూ చేద్దాం. అక్కడ తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొక్క ఉండనిమ్మని మోయాబు రాజుతో చెప్పి మనవి చేసి అతని ఎత్తుకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి బాధ్యతతో, ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా అదిగో తల్లిదండ్రులు అక్కడ అప్పచెప్పేశాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, నేను దేవుని దగ్గరకు వెళ్తా, దేవుని దగ్గర అడుగుతా, ఏం చెప్తాడు, ఎలా మాట్లాడతాడు, ఈ సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు. అప్పు చేసే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంలో ఉన్నవారు, వీళ్ళందరి విషయంలో నేను వెళ్ళి దేవుని దగ్గర అడుగుతాను అంటున్నాను. ఈ రోజు దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినప్పుడు అయిపోతా ఉంటాం మనము, కాదనుకుంటాం మనము. ఈ దినాన దేవుని బిడ్డ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆగగా దేవుని చెప్పుకోవడమే. ఈ సమస్య ఏంటో, ఈ ఇబ్బంది ఏమిటో, ఈ కష్టం ఏమిటో, ఈ కన్నీరు ఏమిటో, ఈ వేదన ఏమిటో, ఈ దుఃఖం ఏమిటో, దేనికోసమో ఈ హృదయమో అదిగో భారముతో ఉన్నదో ప్రభువు చెప్పుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు భక్తులు కూడా ఇన్నున్నాయని నా దగ్గరికి వస్తున్నారేంటయ్యా, నేనే బాధల్లో ఉన్నాను అలా. నా దగ్గరికి వస్తున్నారండి, నేనే బాధల్లో ఉన్నాను అంటలా. విసిగించుకోవాలా, ఇబ్బంది పడతలా. నేను దేవుని దగ్గరికి వెళ్తా, ఏం చెప్తాడు అదే చేస్తా. దేవుడు చెప్తాడు. ఏ కష్టకాలంలో ఉన్నావు, ఏ శ్రమల కాలంలో ఉన్నావు, ఏ బాధలలో ఉన్నావు, దేవుడే చెప్తాడు. ఆయన చెప్పింది నువ్వు చేస్తే సమస్యలన్నిటిని మార్చేస్తాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లు, ఎక్కువ కోట గోడలు కూర్చున్నట్లుగా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినట్లుగా అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. చెప్పడం ఒకసారి ఎందుకంటే తెలుసా, మన జీవితాలు దేవుడు చేస్తాయి. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము అని. సమస్తము మానవ జీవితాల్లో సమస్యలు లేకుండా ఉండరండి, ఉన్నాయి. కానీ ఆ సమస్యలు దేవుని చెప్పుకునే గొప్ప భారం నీకున్నాను, ఆ బాధ్యత నీకు నాకున్నాను. అప్పుడే దేవుడు చేస్తాడు. తెలియదు ఎప్పుడు ఎలా చేస్తాడు, ఎవరికి తెలియదండి. అలాంటి సందర్భంలో ఇదిగో ఒక సందర్భంలో ఇక్కడికి అంటున్నాడు కదా, ఆ భాగాన్ని మనం చదువుకుంటే 5వ వచనం చదువుతామా. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి
కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని కనుక ప్రవక్త వచ్చాడు అంటున్నాడు, అయ్యా నువ్వు పారిపోవాల్సిన టైం వచ్చేసింది, నువ్వు పరిగెత్తాల్సిన సమయం వచ్చేసింది, నిన్ను వెతకడానికి సౌలు వస్తున్నాడు, నీ కోసం విచారిస్తున్నాడు, ఎక్కడున్నాడో పట్టుకోవాలని ఎదురు చూస్తున్నాడు. కనుక నీవు ఇదిగో ఈ కొండలో ఉండక విడిచి పారిపోవాలి అన్నాడు. అయితే దావీదు పోయి ఇప్పుడు కొండలో నుండి ఎక్కడికి వెళ్ళాడట? అక్కడ హారేతు అడవిలో వచ్చాను. ఇప్పుడు అక్కడ కొండ దగ్గర నుండి అడవికి వెళ్ళాడు. కొండేమో అది పైన కొంత కనబడేది, అడవేమో ఇంకా లోతులో ఉండేది, అక్కడ లోపలికి వెళ్ళిపోయాడు. అయితే దావీదును అతని జనులను ఫలానా చోట ఉన్నాడని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుకల వృక్షము క్రింద దిగి ఈటి చేత పట్టుకొని ఉన్నాడు. రెడీగా వస్తాడు, ఎదుగుతున్నాగా వస్తాడు, బయటకు వస్తాడు. రాటు వాల్చమే ఈటితో పొడిసి చంపేత రెడీగా ఉన్నాడట, పట్టుకోవడానికి చంపడానికి. సమస్య చూడంటుందో అడుగుతానేమో జనం, ఉడుగుతానేమో ప్రాణపాయి. అలాంటి మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు, అలాంటి మధ్యలో ఉంటా ఉన్నాడు. అయితే అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు ఇట్లా నేను బెన్యామీను వారులారా ఆలకించుడి, యెషయా కుమారుడు మీకు ఫలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్ములను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను. అంటే దావీదు మీరు అప్పగిస్తే పొలం ఇస్తా, దావీదును అప్పగిస్తే మీకు ఇంకా ఏమిస్తారంటే తోటలు ఇస్తా, మీకు దావీదును మీకు అప్పగిస్తే ఇదిగో సైన్యములు, అదిగో ఆ మిలిటరీ దళములో ఉద్యోగం ఇస్తా మీ పిల్లలకి. ఆ దావీదును అప్పగించాలి మీరు. ఆయన ఇస్తాడా? ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏముందండి? ఏమీ లేదు. మా దగ్గర అయితే సౌలు అంటున్నాడు, నా దగ్గర అయితే ఉద్యోగం ఇవ్వగలను, పొలములు ఇవ్వగలను, అటువంటి కోసము ఏదైనా చేయగలను అని అంటున్నాడండి. సందర్భం కూడా అర్థం అవుతుంది. ఈ రోజున సందర్భం కూడా వస్తుంది. ప్రార్థన కొద్ది అయితే అవుతుందండి, లేకపోతే ప్రార్థన చేస్తా ఉంటే ఏ సమస్యలు పోటలేదండి అని సాతాను ఎన్నో రకాలుగా అంటానే ఉంటాడు. సౌలు సాతాను సంబంధి వ్యక్తి. ఇక్కడ అంటున్నాడు కదా, బెన్యామీను వారులారా ఆలకించండి అయ్యా, నేనేం కావాలంటే తెస్తా. ఆయన ఏమిస్తాడండి? ఆయన దగ్గర ఏమీ లేదు అంటున్నాడు. అయితే మీరెందుకు నా మీద కుట్ర చేయించున్నారు? నా కుమారుడు యెషయా కుమారునితో అయితే వాళ్ళిద్దరు నిబంధన చేసుకున్నారు. ఏమైనా అంటే అదిగో యోనాతాను దావీదు భక్తుడు, దావీదు ప్రాణ స్నేహితులు. ఎంత స్నేహితులు అయ్యా అంటే ఇదిగో మరి స్త్రీలలో అంత ప్రేమ ఉండలేదట. వాళ్ళిద్దరు ప్రేమ, వాళ్ళిద్దరు ఒకటే మాట, వాళ్ళిద్దరు ఒకే ఆలోచన, వాళ్ళిద్దరు కలిసిపోయి ఒకే వ్యక్తిగా ఉన్నారు. ఇద్దరు కూడా దేవునికి స్తోత్రం. ఒక నిబంధన చేసుకున్నారట. అంటాడు కదా, మా తండ్రి నిన్ను కోసం వెతుకుతూ ఉంటే నిన్ను నేను ఎక్కడికి వచ్చాడో తప్పిస్తా ఉంటా, ప్రాణపాయ విషయంలో తప్పిస్తా ఉంటా, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఎదిగి నేను చెబుతానని చెప్తాడు. నెక్స్ట్ సౌలు తర్వాత వచ్చే రాజు ఎవరయ్యా అంటే యోనాతానే రావాలి. కానీ ఎవరు రావాలని దేవుడు అంటున్నాడు? దావీదు రావాలి. అయితే దావీదు రావాలి అంటే కుట్ర చేస్తున్నటువంటి సౌలుతో పాటు తన కుమారుడు కూడా కుట్ర చేయాలి, నమ్మబలకాలి, అప్పగించాలి, ఏదో ఒక రీతిలో పట్టియాలి. కానీ అంటున్నాడు కదా, ఇద్దరు నిబంధన చేసుకున్నారు. అయ్యా నిన్ను మాత్రం నువ్వు రాజు అవుతావు, నేను రాజు చేసుకున్నాము, నీవే రాజువి, నేను కాదయ్యా అని దేవుని చిత్తంలో ఉన్నాడు. దావీదు ఎవరిలో ఉన్నాడట? దేవుని చిత్తంలో ఉన్నాడండి. అందుకోసం అంటున్నాడు, వాడితో నిబంధన చేసుకున్నారట. ఆ నిబంధన అది కాదని, నిబంధన అది తొలగిపోయేది కాదని, అది నిబంధన అంతే. నమ్మబలికి దెబ్బేసింది కాదని ఇక అంతే. అలాంటి నిబంధన చేసుకున్నాడట. అయితే నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లుగా నా సేవకునికి పురికొల్పినను నా నిమిత్తము ఇవన్నీ మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు మీకు చింతలేదా? నా గురించి ఆలోచించరా? నా కొడుకు గురించి ఆలోచించరా? నేనైతే దావీదు ఉంటే అవడని దావీదును చంపాలనుకుంటున్నా. కొంచెమైనా మీకు అయినా ఇదిగో మమకారం లేదా? నా పక్షాన ఉండరా మీరు అని అంటున్నాడు. అలాంటి ఉంటే ఆ సందర్భంలో ఇప్పుడు వచ్చాడు ఆ వ్యక్తి. ఎవరు? ఎదోమీయుడైన దోయాగు అన్నమాట. అందరూ మౌనంగా ఉంటే ఈ వ్యక్తి పలుకుతున్నాడు. ఏమని? అప్పుడు ఎదోమీయుడైన దోయాగు సౌలు సేవకుల దగ్గర నిలిచుండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అది అసలు విషయం బయట పెట్టాడు. ఇప్పుడు అందరు మౌనంగా ఉంటే, ఎవరికి వాళ్ళే మౌనంగా ఉంటే, ఇదిగో ఎదోమీయుడైన దోయాగు అంటున్నాడు కదా, అతను చూశానయ్యా, ఫలానా అబీమెలెకు ఇంటికి రావడం చూశానయ్యా, ఫలానా వ్యక్తితో మాట్లాడడం చూశానయ్యా, అతను పట్టుకుంటే నిజం చెబుతాడయ్యా అని ఈ సంగతి అంతా బయట పెట్టాడు. అది సందర్భంలో రాశాడు 52వ కీర్తన. ఆ సందర్భంలో రాశాడు ఎదోమీయుడైన దోయాగు. నిజంగా మనం చదువుకుంటే అక్కడ ఎవరయ్యా అంటే ఈ దోయాగు కీడును బట్టి అతిశయం పడేవాడు దోయాగు. కీడు చేస్తాం అతిశయం అంట. కొంతమందికి మేలు చేసి అతిశయం ఉంటారు ఎక్కడన్నా. దావీదు అంటాడు, కొందరు రథాలు బట్టి అతిశయిస్తున్నారయ్యా, కొందరు గుర్రాలు బట్టి అతిశయిస్తున్నారయ్యా, నేనైతే దేవుని బట్టి అతిశయిస్తున్నాను. కానీ దోయాగు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడట? కీడు చేయాలి, ఆ వ్యక్తి కీడు చేయాలి, దావీదుకు కీడు చేయాలని అతిశయించేటువంటి వాడు దోయాగు ఇక్కడ మనం కనబడతా ఉన్నాడు. ఇక్కడ మోసము చేయవాడు దోయాగు. ఇదిగో అతడు వాడిగల ఇదిగో మంగళ కత్తి లాంటి నాలుకలు కలవాడు దోయాగు. ఇంకా మనం చూస్తే ఇదిగో అబద్ధములు పలికేవాడు దోయాగు. ఇదిగో ఇంకా కపటము నాలుక కలవాడు దోయాగు. ఇలాగున కపటమాటలు పలికేవాడు దోయాగు. దోయాగు అన్న వ్యక్తి భయంకరమైనటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భంలో చెబుతా ఆ దోయాగుని గురించి మాట్లాడతా 52 కీర్తనలో అంటాడు, అయ్యా ఇదిగో నువ్వు అంటున్నావు కదా, మోసగాడిగా ఉన్నావు కదా, ఇదిగో మోసం కీడు చేసేవాడిగా ఉన్నావు కదా, అబద్ధమాడేవాడిగా ఉన్నావు కదా, అదిగో నమ్మించి అదిగో దెబ్బ పెట్టేవాడిగా ఉన్నావు కదా, అదిగో దోయాగు నేను అలాగూ లేను. ఎలాగున్నాను ఇప్పుడు చదువుదాం. 8వ వచనం 52. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు నేనైతే అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు కదా, పచ్చని ఒలీవ చెట్టు. మన అంశం పచ్చని ఒలీవ చెట్టు. నిజంగా చాలా చెట్లు ఉండాలి. లెక్క అయితే మనం కనబడతా ఉంటే నర్సరీలోకి వెళ్తే ఎన్ని చెట్లు ఉన్నాయండి? ఇంకొంచెం మనము ఇక్కడ యూట్యూబ్లో నొక్కితే చెట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్నో రకాలు, అసలు రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని చెట్లు పనికొచ్చే చెట్లు ఉన్నాయి, కొన్ని పనికిరాని చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు గురించి మాట్లాడితే కొన్ని ఉపయోగపడిన చెట్లు ఉన్నాయి, కొన్ని ఉపయోగపడని చెట్లు ఉన్నాయి. చెట్లు రకరకాలు. నిజంగా పెద్ద చెట్టు ఉంటుంది. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ నిద్రగన్నేరు చెట్టు. అక్కడికి వెళ్ళేసరికి ఏమొస్తుంది? అబ్బా ఎస్ఎల్ గారు అంటున్నారు, ఎట్లా ఉంటుందంట? నిద్ర ఉంటుంది. అక్కడ అలిసిపోయి అటు వెళ్తే ఇటు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అసలు అలసటంతా అక్కడ తెచ్చుకోవచ్చు. నిద్రగన్నేరు చెట్టు అన్నారు. కానీ కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. అవి దురదగొండి చెట్లు ఉన్నాయి. ఎట్ట పట్టుకొని అట్టంటే మనిషికి అంటే నాకు తగిలింది దానికి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? దురద వస్తుంది. ఆ దురద కొన్ని చెట్లు దురద వస్తుంది, కొన్ని చెట్లు మంచి వాసన ఉంటాయి, కొన్ని చెట్లు చెడ్డ వాసన ఉంటాయి. కొన్ని చెట్లు అది ఉపయోగకరంగా మందులని కలపగా వాడారు, కొన్ని చెట్లు పనికి రాకుండా పక్కన పడేస్తారు. ఇలాగ మనం చదువుకుంటే రకరకాలుగా ఉన్నాయి చెట్లు. అయితే ఆ చెట్లతో, ఆ ముళ్ళ చెట్లతో, అదిగో ఆ పనికిరాని చెట్లతో, వాటితో వీటితో పోల్చటల్లా దావీదు భక్తుడు ఏ చెట్టుతో పోలుస్తున్నాడు అంటే
ఒలీవ చెట్టు, ఆ చెట్టు పచ్చని ఒలీవ చెట్టు అన్నాడు. ఏ చెట్టు అట? పచ్చని ఒలీవ చెట్టు అట. తన జీవితాన్ని ఎలా చూస్తున్నాడంటే, ఇంత సమస్య చేసినా, ఇంత సమస్యలో ఉన్నా, ఇంత బాధల్లో ఉన్నా, ఇంత ఇబ్బందులలో ఉన్నా, అంత 400 మంది తన దగ్గరకు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టుగానే ఉన్నాడు. ఒలీవ చెట్టులో ఒక ప్రత్యేకత ఉంది. అన్ని చెట్టులలో కంటే ఈ చెట్టులో ప్రత్యేకత ఉంది. వాటిని మనం చదువుకుంటే మనము ఈ చెట్టులో ఉన్న లక్షణాలు మనం చూడగలిగితే, ఒకటి ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నప్పుడు అంటున్నాడు, ఆది కాండములో 3వ అధ్యాయం 11వ వచనం. అందుకాయన 8వ వచనం, సారీ అండి, 8వ అధ్యాయం 3వ వచనం, 11వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయం 11వ వాక్యం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. దేవునికి స్తోత్రం. ఇదిగో మరి మనం చూస్తున్నాం, ఆది కాండములో ఆరంభము దినాలలో ఇదిగో ప్రజలు దేవుని మాట వినుకోకుండా, దేవుని యొక్క మార్గములో నడవకుండా, వారు దేవుని కట్టడలను ఆజ్ఞలను వారు చెరిపి వేసుకున్నారు. దేవుని మాటకు లోబడలేదు, దేవుడు చెప్పినా వినలా, అదిగో దేవుడు మాట్లాడిన లోబడలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, జల ప్రళయాన్ని పంపిస్తాను. నోవాహు ఉన్న కాలములో అదిగో అలాంటి జల ప్రళయం పంపిస్తానంటే అందరూ అనుకున్నారు, జల ప్రళయము ఎలా వస్తుంది, ఇప్పుడు దాకా రాలేదు కదా, అదే రాజులే అనుకున్నారు. దేవుని మాటలు ధిక్కరిస్తూ ఉన్నారు. అయితే నోవాహుతో చెప్పాడు దేవుడు, ఇదిగో నోవాహు ఒక ఓడను సిద్ధపరచుకో నీ కుటుంబం కోసమై. ఇదిగో జీవరాశుల్లో నుండి మగది ఆడది, అలాగే ప్రాణ పురుకుల నుంచి, అలాగే సమస్తముల నుండి అదిగో అలాగున కొంతట అదిగో ఓడను సిద్ధపరచుకోమన్నాడు. సిద్ధపరచడానికి ప్రారంభమైంది. ఎన్ని దినాలు పట్టిందట? 120 సంవత్సరాలు చెప్పాడు, పని చేశాడు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోవటమే, కానీ దాని గురించిన మాట వింటల్లా. అలాగా ఉండగా దేవుడు చెప్పిన సమయం ఆసన్నమైంది. దేవుడు చెప్పింది ఏది నిరంతకమే కాదండి, అది ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఆ దేశం మీదకి వచ్చినప్పుడు, ఆ జలప్రళయం వచ్చినప్పుడు, ఆరంభమైనప్పుడు కొంచెం వర్షం పడి అది పెద్ద గొప్ప ప్రచండ వర్షముగా మారింది. అవి ఇల్లు అన్ని మునిగినవి, నదులు మునిగిపోయి, ఇల్లు మునిగిపోయినవి, కొండలు లోయల పట్లు అన్ని మునిగిపోతున్నాయి. మునిగిపోతున్న సమయంలో అర్థమైంది ఇంకా దేవుడు చెప్పినట్టు జరుగుతున్నాయి. అయినా అప్పుడు ఉపయోగమేమి లేదు. నోవాహు కుటుంబం మాత్రమే ఆ జలప్రళయముల నుండి, ఆ భయంకరమైన పాయముల నుండి అందులోకి వెళ్ళి ఉండగా అందులో క్షేమముగా ఉన్నారు. అందులో దేవుడు ఆ యొక్క డోర్, ఆ తలుపు వేశాడు, అందులో లోపల ఉన్నారు. నీళ్లు వచ్చే కొలది వాళ్ళు తేలికగా పరికల్తున్నారే కానీ వీళ్ళకి ఆ భయం లేదు. వారికి ఇచ్చిన ఓడ లోపల క్షేమముగా ఉన్నారు, భద్రతలో ఉన్నారు, కాపుదలగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అదిగో అలాగున అదిగో వర్షము ప్రచండముగా పడి దేశమంతా నీళ్ళలో నిండి ఉంది. అందరూ చనిపోయారు. చెట్లు అదిగో అన్ని చెట్లు చనిపోయిన తర్వాత అదిగో వర్షము తగ్గిందో లేదో చెప్పడానికి మొదటి దాన్ని పంపించాడు. దేన్ని? కాకిని. ఆ కాకి వెళ్ళి తిరిగి రాలేదు. ఎందుకని? దేశం ఇంకా నేలతోనే ఉంది. అన్ని కూడా చెడు, అదిగో అక్కడ ఉన్నటువంటి చెడును ఆశించి ఆ కాకి అదిగో లోకములో ఉన్న అదిగో ఆ యొక్క చనిపోయిన వాటి మీద ఆ దృష్టి పెట్టేసి అది తిరిగి రాలేదు. అది తిరిగి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి. అలాంటి చెడు వైపు వెళ్ళిపోయిన తిరిగి రాలా. ఇక రెండోసారి దేన్ని వదిలేశాడు? దేన్ని లోపల నుంచి వదిలేశాడట? పావురమును వదిలేశాడు. ఏ పావురం అయితే బయటికి వెళ్ళిందో ఆ తర్వాత అది తిరిగి రిటర్న్ అయింది. తిరిగి వస్తా అదిగో ఒలీవా ఒక కొమ్మను తన నోడుతో పట్టుకొని
చిగురును పట్టుకొని అది బయలుదేరి నోవాహుకు ఒక సందేశం ఇచ్చింది. భూమి మీద వర్షం అయిపోయింది, ఇక వర్షం లేదు, ఇక ఇదిగో మరి దేశం అంతా నీళ్ళంతా తగ్గిపోయిందని చెప్పింది. అంటే ఇక్కడ మనం చదువుకుంటే ఈ జల ప్రళయములే సమస్తము కొట్టుకొని పోతే ఒలీవ చెట్టు మాత్రమే అది చనిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎందుకు దావీదు భక్తుడు ఈ యొక్క ఒలీవ చెట్టుకు పోల్చుకున్నాడు అంటే మానవుని జీవితంలో యేసయ్య అనేటువంటి ఒలీవ చెట్టు, ఒలీవ కొమ్మగా యేసయ్య ఉన్న మానవ జీవితం, ఆయనలో ఉన్నవారి జీవితాలు చనిపోరు. ఈ 70-80 సంవత్సరాలు కాదు, నిత్యము ఉండే జీవితాన్ని ఇస్తున్నాడు. చనిపోయే పరిస్థితి కాదు, నీది నాది నిత్యము బ్రతకాలని దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం. అందుకోసమే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ లోకంలోనే ఎంతైనా కానీ కొంతకాలమే కదా, ఏదో ఒకటి బాధల్లో పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఫలితం కాదు, ఇదే కాదు, తర్వాత జీవితం. అందుకోసం అన్నాడు ప్రభు నిత్య జీవము అన్నాడు. యేసయ్య అనేటువంటి మాట మనలో ఉంటేనే నిత్య జీవం మనకు వచ్చేది. దేవునికి స్తోత్రం. యేసయ్యలోనే ఉంటేనే. అందుకోసమే ఇక్కడ మనం చూస్తున్నాం, ఓడలో ఎలాగ దాచిపెడి ఉందో జలప్రళయంలో ప్రభు కూడా మనల్ని దాచిపెడతాడు. ఈ లోకంలో కష్టాలన్నీ, బాధలన్నీ, ఇరుకులన్నీ, ఇబ్బందులన్నీ, దేవుల నుండి కూడా నిన్ను ఆయన అదిగో అపాయమని పడవేయలేదు, కాపాడుకుంటూ వచ్చాడు. అందుకోసమే 6వ నెల 28వ తారీఖు ప్రభు మనల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు ఏమంటే చావులేంది. మనం కూడా దేవుళ్ళు ఏంటట, ఆయనలో ఉంటే మనము ఈ జీవితం తర్వాత నిత్య జీవము అనేది ఉంది. దానికోసమే ఈ ప్రయాసం. అందుకోసమే అదిగో ఆ మాట చెప్తున్నాడు. 2వ మాట చదివిన తర్వాత ముగించేస్తాను, ఇక అయిపోయింది. ఇంకొక 2 మాటలు ఉంది, ప్రభు చిత్తమైన తర్వాత మనం చదువుకుందాం అంటున్నాడు కదా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. అది చక్కని ఫలము గల అది చక్కని ఫలము గల ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. అది రెండవది, ఎందుకు దావీదు భక్తుడు పచ్చని ఒలీవ చెట్టు అన్నాడయ్యా అంటే అది ఫలం ఇస్తుందట. అది ఏ ఫలం అంట? అది చక్కటి ఫలం అంట. పాడైపోయిన ఫలాలు ఉన్నాయి, పాడు కాని ఫలాలు ఉన్నాయి. కొన్ని చెట్లు ఆ కాయ కార్తీకాలను తింటానికి పనికిరవయ్యి, పనికొచ్చే కాయ కాదది, ఆ ఫలము కాదది, పనికొచ్చేది కాదది, పనికిరాంది. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, అచ్చని ఆ పచ్చని ఒలీవ చెట్టు ఎందుకు పోల్చుకున్నాడంటే దాని ఫలమంతా చక్కనిది అంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇదిగో క్రీస్తు ఆ చెట్టులో మనము ఆ యొక్క ఒలీవ చెట్టుగా మనము పచ్చగా ఉంటాము, మనలో కూడా తెలియని రీతిగా మన జీవితాలనే, భర్త జీవితాలనే, ఆ కుటుంబ జీవితాలనే, ఉద్యోగమైన వ్యాపారాలనే, చేతి పనులనే, బిడ్డల చదువులనే, విద్యలనే చక్కటి ఫలం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఫలించేటట్టు చేస్తాడు, ఫలభరితముగా ఉంచుతాడు. ఈ కుటుంబాల ఫలాలు ఉన్నాయి, ప్రేమ, సంతోషము, సమాధానము, అదిగో దీర్ఘశాంతము, ఆ దయాళత్వము, విశ్వాసము, మంచితనమైన ఫలములు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఆమె తల్లిగారి ఇక్కడ ఒక 4 రోజులు, ఎన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు? 4 రోజులు ఉంది. ఆమె విశ్వాసమే. కోడూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉంది. కొన్ని పరిస్థితుల వలన మందిరంలో ఉంటానయ్యా అని వచ్చింది. వచ్చిన తర్వాత వెళ్తా నన్ను రమ్మంది వచ్చాను. వెళ్ళేటప్పుడు అన్నది, అయ్యా మన సంఘం చూసి నేను చెప్పండి, మన సంఘం చూసి నేను ఎంతో చక్కటి ఫలాలు ఇచ్చేవాళ్ళు అనుకున్నానయ్యా. వారిలో ఒక ఆమె ఆయన కనబడింది నాకు, మిగతా వాళ్ళు ఎవరు నాకు కనబడలేదు. ఎందుకని అమ్మ అందరూ మంచిగానే ఉంటారు, మంచిగానే పలకరిస్తారు, మంచిగానే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు అన్న. లేదయ్యా, అసలుకి నా దగ్గరకు వచ్చింది ఒకలేనయ్యా, నన్ను చూసింది ఒకలేనయ్యా, నాకు భోజనం పెట్టింది ఒకలేనయ్యా, నన్ను పరామించింది ఒకలేనయ్యా, అది ఎవరో కాదయ్యా మంగమ్మయ్యా. తెలియకుండా కొంతమంది మన దగ్గరికి వస్తారు. ఎవరి రూపంలో?
దేవుడు పంపిస్తాడు రూపంలో. ఈ తెలియదు అది. అప్పుడు అంటాడు అక్కడ, అయ్యా నేను వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చావా అన్నాడు బైబిల్లో. నువ్వు ఎప్పుడు ఇచ్చావయ్యా? అసలు నీళ్ళు పెట్టే నీళ్ళు పట్టు ఫ్రిడ్జ్లో ఇచ్చేవాళ్ళగా. అసలు ఈ నీళ్ళు ఎందుకు ఎత్తావయ్యా? జనరల్ ఎందుకు ఎత్తావయ్యా? మినరల్ ఇచ్చేవాళ్ళమేగా. అంటే అదిగో మళ్ళా అన్నాడు కదా, నేను ఆకలి కొన్నాను, నా భోజనం పెట్టా. అయ్యా నువ్వు అడిగితేనా భోజనం పెట్టలేకయ్యా? అసలు బిర్యానీ చేశాను నువ్వు అంటే అన్నాడు కదా అక్కడ. అదిగో నా పేరట వచ్చిన వాళ్ళని మీరు భోజనం పెట్టలేదుగా. నేను బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారా అంటే ఇప్పుడు వచ్చేవయ్యా అసలు. అంటే ఎవరికి చేసినట్లట? మన బిడ్డలు వేరొక రూపంలో వచ్చినప్పుడు చేసిన వాళ్ళు. ఆలోచిస్తున్నారా? మాకెందుకయ్యా? వాళ్ళు వచ్చిందా పని చూసుకొని మాకే బాధ. నీ బాధల్లోనే నువ్వు చూడాల్సిందంటే, నువ్వు తినే ఆహారం అది పెట్టాల్సిందంటే, నువ్వు ఆమెను చూడాల్సిన నీ బాధ్యత అది. నువ్వు తీసుకెళ్ళమ్మా. నీ పేరైతే చెప్పలేదు కానీ ఒకే ఒక్క పేరయ్యా ఆ వాళ్ళు. అలాగా కారణం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రతి నాలుగు తీర్లు లెక్కలు దేవుడు చెప్తాడు. కొంతమంది మేము దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరుంటే అది వేరే విషయం. దగ్గరున్న వాళ్ళు చూడాల్సిన బాధ్యత సంఘాన్ని. కొంత మోసం చేసేవారు కూడా అంటారు, కాదట్లా నేను విశ్వాసి, తన కుటుంబం పరిస్థితులు కొంచెం బాగా తానా అలాగొచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అంటున్నాడు కదా, చక్కటి ఫలము మనలో నుంచి బయటకు రావాలి. దావీదు అనుభవేంటో తెలుసా? ఒకటి అంటున్నాడు, నేను ఒలీవ చెట్టులాగా ఉన్నాను, అది సావలేదు, బ్రతికే ఉంది. నేను అదే కోరుతున్నాను. యేసులోనే ఉంటే బ్రతుకుతున్నాను, మనం చనిపోను. సజీవుడైన దేవుడైన దేవుడికి స్తోత్రా. రెండవది చక్కటి ఫలము మనకెత్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు చేసేది ఇప్పుడే కనబడదండి. విత్తనం పెట్టి ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు వ్యవసాయదారుడు? అమ్మా ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు విత్తనం పెట్టి? వ్యవసాయదారుడు విత్తనం వేసి ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు? వరి సపరేట్ వరి పొలాలు మీరు చేయలేదా? నేను చేయలేను, నేను చెబుతున్నానే. 6 నెలలు ఉండాలిగా. 6 నెలలు పంట ఉంది, అది 3 నెలలు పంట ఉంది. 6 నెలలు పంట అదిగో సారవా దాళవా? 6 నెలలు పంట వేసిన వెంటనే అయ్యా అదిగో 1 నెల ఇల్లు కోసేస్తానంటే ఏమన్నది? గడ్డే. 6 నెలలు టైం ఉంది. ఎక్కడంతా కాదు. దేవునిలో చక్కటి ఫలం ఎక్కడెత్తాడు తెలియదు. ఉద్యోగంలో వస్తుందో, వ్యాపారంలో వస్తుందో, చేతి పనులు వస్తుందో, బిడ్డల్లో వస్తుందో, పట్టులో వస్తుందో, భార్యలో వస్తుందో, వెనుకున్న మార్గాల్లో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు. దేవుడు అన్నాడు కదా, నేను కార్యము చేయగా అవి కంటికి కనబడలేదు, అవి చెవికి వినబడలేదు, అది హృదయానికి. అలాంటి కార్యాలు చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలో ఇదిగో ఇలాగా అదిగో కీడు చేసే అయ్యాదు లాంటి వాళ్ళు ఉండొచ్చు, నష్టపెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఆపదలు పెట్టే వాళ్ళు ఉండొచ్చు, కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు ఉండొచ్చు. అయినా కానీ ఇదిగో నీవు ఎలాగ ఉండాలో తెలుసా? నేను ఎలాగ ఉండాలో తెలుసా? ఒక చక్కటి ఒలీవ చెట్టు వలె ఉన్నట్లయితే ఒకటి మనము నిత్యము బ్రతికిస్తాడు. అలాగే కాదు చక్కటి ఫలమిస్తాడు. ఇంకా లోతైన భావాలు నుండి ప్రభు చిత్తమని దానికి అడ్డు చేద్దాం తర్వాత.